ఈరోజు పశ్చిమాసియా ఉట్టిడికిపోతా ఉంది. ఏ విధంగా అట్టుడికిపోతా ఉంది అంటే ఒక పక్క అమెరికా, ఇంకొక పక్క ఇజ్రాయెల్, వీళ్ళిద్దరూ కలిసి ఇరాన్పై దాడి చేస్తూ ఉన్నారు. అనేక మంది చనిపోయారు ఇరువైపులా కూడా, అటు ఇజ్రాయిల్లో కావచ్చు, అటు ఇరాన్లో కావచ్చు. అమెరికాకి సంబంధించినటువంటి సైనికులు కూడా చనిపోవడం కూడా జరిగింది. బోల్డంత ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎందుకు ఈ యుద్ధం జరుగుతూ ఉంది అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే, కేవలం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆధిపత్యం కోసం ఏదైతే ముడి చమురు, గ్యాస్ నిక్షేపాల మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం నిలుపుకోవాలని ఆలోచనతోటి ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంది. ఇది యొక్క 3 దేశాల మధ్య జరిగే యుద్ధం అయితే, కానీ ఇది ప్రపంచానికి బాగా అగ్గి రాజేసింది. ఎక్కడ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో, ఎక్కడ న్యూక్లియర్ వార్ వస్తుందో అనేటువంటి భయం ఇవాళ అందరిలో కూడా కలుగుతాం. నిన్ననే మన మోడీ గారు కూడా 3 రోజుల క్రితం మాట్లాడారు. ఏ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పని ఆయన చెప్పినప్పుడు, మనం కోవిడ్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అప్పుడు లాక్డౌన్ చేశామని చెప్పారే కానీ మళ్ళీ లాక్డౌన్ చేస్తానని ఆయన చెప్పలా. కానీ దాన్ని వక్రీకరించి అందరూ కూడాను లాక్డౌన్ వస్తుందేమో నేను చెప్పని మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు అనేకంగా చెప్పారు. ఆయన లాక్డౌన్ వస్తుందని చెప్పలా. ఎప్పుడైతే మనకు కోవిడ్లో జరిగినటువంటి ప్రక్రియలో మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసాం, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశం అంతా ఒకటై ఆ యొక్క ఏదైతే విపత్తును ఎదుర్కొన్నామో అలాంటి విధంగా మనం కూడాను ఎదుర్కొనే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఆయన చెప్పినటువంటి మాటని వక్రీకరించి చెప్పారు. మా మోడీ గారు చెప్పినటువంటి మాట అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ఆలోచన చేసి ఇవాళ చూస్తూ ఉన్నాం, ఈ యుద్ధం వల్ల ముడి చమురు రేట్లు విపరీతంగా పెరిగాయి. దాదాపు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి ముడి చమురు 100 రూపాయలకి రీచ్ అయింది. అది 150 దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. అదే కానీ జరిగితే మనకున్నటువంటి పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయేమో అని చెప్పని మన వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మన వాళ్లే కాదు, దేశం అంతా, ప్రపంచం అంతా కూడా భయపడతాం. కానీ అలాంటి పరిస్థితుల్ని ఏ విధంగా అధిగమించాలి అనేది ఇవాళ ఆలోచన చేసి, ఏదైతే మనకున్నటువంటి జలమార్గం ద్వారా వచ్చేటువంటి హోర్మోజ్ జలసంధి ద్వారా వచ్చేటువంటి పడవలు ఉన్నాయో, నౌకలు ఉన్నాయో, వాటినన్నింటినీ కూడాను ఇవాళ ఇరాన్ ఆపివేసి వచ్చేదానికి లేదు, మా మీద యుద్ధం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మార్గాన్ని మేము మూసేస్తున్నాము అంటే, నరేంద్ర మోడీ గారు దౌత్యపరంగా వాళ్ళతో చర్చలు జరిపి కేవలం భారత్కు సంబంధించినటువంటి ఏ అయితే ఆయిల్కి సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయో, అదేవిధంగా గ్యాస్కు సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయో వాటిని మాత్రం హోర్మోజ్ ద్వారా వచ్చే విధంగా చేసి ఇవాళ మనకు ఎక్కడ కూడా ఆయిల్ కొరత లేకుండా తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పలేము. ఈ యుద్ధ పరిణామం 10 రోజుల్లో అయిపోనన్నా అయిపోయి ఆగిపోవచ్చు, లేదా సుదీర్ఘకాలమైనా జరగవచ్చు. ఇది ఎవరి చేతిలోనూ లేదు. కానీ మోడీ గారు మాత్రం తన ప్రయత్నం అంటూ చేసి తనకున్నటువంటి దౌత్యపరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో, ఇవాళ చూడండి, ఒక్క భారతదేశమే ఒక పక్క రష్యాతో కావచ్చు, ఒక పక్క ఇజ్రాయెల్తో కావచ్చు, ఒక పక్క ఇరాన్తో కావచ్చు, 3 దేశాలు మరియు రష్యా
పక్కనే ఉన్నటువంటి చైనా, అన్ని దేశాలతో కూడా సరి సమానంగా ఏది కూడా ఎవరికి కూడా ఎక్కువగా ఏ పక్క కూడా ఎక్కువగా వెళ్లకుండా సమతుల్యతతోటి వ్యవహరిస్తూ అందరితో మాట్లాడగలిగేటటువంటి శక్తి ఇవాళ భారతదేశానికి వచ్చింది అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్యపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ట్రంప్ మన మీద అనేకమైనటువంటి ఆంక్షలు విధించారు. ఎన్ని ఆంక్షలు విధించినా భారతదేశం ఎక్కడా కూడా తల వద్దలేదు. రష్యా నుంచి ఆయిల్ కొలవద్దన్నారు, అయినా మనం కొన్నాం. నువ్వు ఏమైనా చేసుకో, మా మీద నువ్వు ఎంత ఏ విధంగానైనా సరే మా మీద చేసినటువంటి అనేకమైనటువంటి మాకు పెట్టినటువంటి ఆంక్షలను కూడా మేము లెక్క చేయము అని చెప్పని ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మనకు తారీఫ్లు వేశారు. ఈ తారీఫ్లు మాకేం లెక్క కాదు. మేము మాత్రం మీరు చెప్పిన దానికి వినేదానికి మీ దగ్గర నుంచి పరిపాలన నేర్చుకునేటువంటి పరిస్థితి మాకు లేదు. మా దేశాన్ని పరిపాలించుకునేటువంటి ఆ సార్వభౌమత్వం మా దగ్గరే ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టే భారతదేశానికి ఇవాళ ప్రపంచంలోనే ఒక వ్యక్తిత్వం మీద కానీ లేకపోతే భారతదేశం యొక్క చరిత్ర మీద కానీ అందరూ ఇవాళ మన వైపు చూస్తూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పోతే అసలు విషయంలోకి వస్తే ముడి చమురులు రేట్లు పెరిగాయి ఇతర దేశాల్లో అయితే, కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం రాత్రి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? నిన్ననే ముడి చమురు మీద ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజల మీద భారం పడకుండా ఈ యొక్క ఏదైతే పెట్రోలు డీజిల్ ఉన్నదో వాటిని రేట్లు పెంచకుండా అదే యథాతథంగా ఉండే విధంగా తీసుకున్నటువంటి విషయాన్ని మనం అభినందించాలన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారా నరేంద్ర మోడీ గారికి ప్రజల ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. పోతే భవిష్యత్తులో ఈ పరిస్థితి చమురు కొరత ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి మనం ముందుగానే దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనలు చేయాలి. ఒక దేశ పౌరుడిగా మనమందరం కూడా భారతదేశ పౌరులం. మన అక్క చెల్లెళ్ళు కావచ్చు, మనం కావచ్చు, అందరం కూడాను మనం కూడా ఏ విధంగా పొదుపు చేయాలి, ఏ విధంగా ఆయిల్ వాడకం అంటే పెట్రోల్ కావచ్చు డీజిల్ వాడకాన్ని ఏ విధంగా తగ్గించాలి అన్నది మన చేతిలో కూడా ఉంది. ముఖ్యంగా ఈ యుద్ధం జరిగేటువంటి రోజుల వరకు మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఆలోచన చేయాలి. ఏ విధంగా ఆలోచన చేయాలి అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, మనకున్నటువంటి వాహనాలు వాడుతూ ఉన్నాం. మనం పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు. ఉదాహరణకి నేనే చెప్తున్నాను, ఇక్కడి నుంచి నా ఊరికి పోవాలంటే సూళ్ళూరుపేటకు పోవాలంటే నేను ఒక్కడిని ఎక్కి కారులో బయలుదేరిపోతే పోయి వచ్చేదానికి దాదాపు 25 లీటర్లు పడతా ఉంది. 25 లీటర్లు అంటే 2500 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాను. పోతే 25 లీటర్లని ఆయిల్ని బాండ్ చేస్తా ఉన్నాను, అంటే ఎనర్జీని వాడేస్తా ఉన్నాను. దీన్ని వాడకుండా అదుపులో చేయాలి అనుకుంటే నేనైనా కూడా ఏం చేయాలి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. అంటే బస్సు ఎక్కితే అక్కడికి పోతే 150 రూపాయల టికెట్ తోటి, తిరిగి వచ్చేదానికి 150 రూపాయల టికెట్ తోటి వాడితే 300 రూపాయలతో మా ఇంటికి పోయేసి రావచ్చు. కానీ నేను దర్జాగా కారు ఎక్కి పోతాను అంటే ఒకవేళ డబ్బు ఉంటే పోవచ్చు, డబ్బు ఉండే వాళ్ళందరూ కూడా పోయేదానికి ఆలోచన చేయొచ్చు. కానీ ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, మనకు ఆయిల్ కొరత ఉంది. ఆయిల్ తక్కువగా పొదుపు చేసి వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు. కాబట్టే ఆ పెట్రోల్ కొరత తగ్గించేదానికి మనందరం కూడాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు, ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రికల్ బైకులు కావచ్చు, అట్లాగే రైలు మార్గాల్లో ఉన్నటువంటి రైళ్లు కావచ్చు, లేదా ఈఎంయూలు కావచ్చు, అదే సిటీలో అయితే మెట్రోలు కావచ్చు. వీటినన్నింటినీ కూడాను వాడినప్పుడు కనీసం మన వంతుగా ప్రజలు మన సైడ్ నుంచి కూడా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంటుందన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క సైన్యం ప్రాణాలు అర్పించేదానికి మనల్ని కూడాను హాయిగా నిద్రపోయేదానికి వాళ్ళ కాపలా కాస్తూ ఉన్నారే. ఒక పక్క మిలిటరీ, ఒక పక్క వైమానిక దళం, ఇంకొక పక్క ఏదైతే నావికా దళం కావచ్చు, వైమానిక దళం కావచ్చు, అంటే ఎయిర్ ఫోర్సు, డిఫెన్సు,
అట్లాగే మనకున్నటువంటి మూడవది నావీ నా మూడు కూడాను మనకి ఇవాళ కాపలా కాస్తూ ఉన్నారు. ప్రాణాలు తెగించి పోరాడుతూ ఉన్నారు, మిసైళ్ళకి అడ్డుపడుతూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేసేటప్పుడు మనవంతు ఒక ఈ దేశ పౌరుడిగా మనం ఈ మాత్రం చేసేదానికి నా అక్క చెల్లెళ్ళు కావచ్చు, నా అన్న తమ్ముళ్ళు కావచ్చు, అందరూ కూడాను ఈ యొక్క మార్గాన్ని ఎంచుకుంటే ఏదైతే మన చమురు యొక్క వాడకాన్ని తగ్గించి పొదుపు చేసినట్లయితే మనం కూడాను ఈ దేశానికి చేదోడు వాదోడుగా మోడీ ప్రభుత్వానికి అండగా నిలిచిన వాళ్ళం అవుతాం. ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని ఎక్కువగా వాడకుండా దాన్ని కూడా పొదుపుగా ఉంచుకొని అవసరమైనప్పుడు ఇవాళ హాస్పిటల్స్ ఉన్నాయి, తప్పదు హాస్పిటల్ నుంచి బయలుదేరి మద్రాసుకు వెళ్ళి ఆ యొక్క పేషెంట్ని మరి బతికించుకోవాలి అంటే వాళ్ళ అంబులెన్స్ తీసుకుపోక తప్పదు. కానీ మనం అందరం కూడా బాగున్నాం. ఒక కారు కోసం ఇంత పెట్రోలు ఇంత డీజిల్ ఖర్చు పెట్టి ఇంత ప్రయాణం చేస్తే మనకు వచ్చేటువంటి ఆదా ఏముంటుంది? కాబట్టి కొన్ని రోజులు కష్టపడదాం, పాత రోజులు గుర్తు చేసుకుందాం. మళ్ళా ఒక్కసారి మన ప్రయాణాలన్నింటినీ కూడాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ముందుకు వెళ్ళేదానికి మనందరం కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్దాం అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళగా భలే చాలా వచ్చాయి, ఎలక్ట్రికల్ బైకులు కావచ్చు, ఎలక్ట్రికల్ బస్సులు కావచ్చు, వీటన్నిటిని కూడాను వాడకంలోకి తీసుకొచ్చి వాటిని కూడా వినియోగించుకుంటే మనం పెట్రోల్ డీజిల్ కొరత నుంచి కొంత వాడకం తగ్గించుకునే దానికి అవుతుంది. అట్లాగే సోలార్ ఎనర్జీ కూడా మన దగ్గర చాలా ఉంది. సోలార్ ద్వారా వచ్చేటువంటి భవిష్యత్తులో అనేకమైనటువంటి ఈ మార్గంలో ప్రయాణం చేసేదానికి సోలార్ కార్లు కావచ్చు, సోలార్ వ్యవస్థను కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. సిటీలో కూడా ఎక్కువగా సిటీ బస్సులు వాడుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, లేకపోతే మనకంటే మెట్రోలు లేవు కాబట్టి, బట్ దేశంలో అనేక దగ్గర మెట్రోలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడాను బైకులు కార్లు వాడకుండా ఈ మెట్రోలు వాడినట్లయితే చాలా పెట్రోలు డీజిల్ని మనం మెరుగుగా తగ్గించి వాడుకునేదానికి, పొదుపు చేసుకునేదానికి ఉంటుందన్నటువంటి విషయాన్ని ప్రతి తమ్ముడు, అన్న, చెల్లెలు, అక్క అందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా అయినా లేదా ఈ దేశ పౌరుడిగా నా యొక్క ఆలోచనని మీ ముందుకు తీసుకొస్తున్నాను అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పోతే వంట గ్యాస్, మనకున్నటువంటి గ్యాస్ నిక్షేపాల్లో బయట నుంచి తీసుకుంటూ ఉన్నాం. మన దగ్గర నుంచి ఖతార్ నుంచి వచ్చేటువంటి గ్యాస్ కూడా ఆ రిఫైనరీని కూడాను ఇవాళ మిసైల్ వేసుకుని ఒకరి మీద ఒకరి మిసైల్ వేసుకుని ఇవాళ ఆ యొక్క రిఫైనర్ కూడా ఇవాళ ఆగిపోయింది. కాబట్టే గ్యాస్ కూడా వచ్చేదానికి ఇబ్బందిగా ఉంది అన్నటువంటి విషయం కూడా చూసాం. అయినా కూడా ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రం కొరత లేకుండా దాన్ని కూడా అందరికీ ఇచ్చే విధంగా సమపాళ్లలో చూస్తూ ఉంది. కానీ భవిష్యత్తులో ఎక్కడ పెరుగుతుందా అనేటువంటి ఆవేదన ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలో కానీ, ప్రతి ఇంట్లో ఉండేటువంటి గ్యాస్ వాడకం చేసేటువంటి వ్యక్తుల్లో కానీ ఉంది. కానీ దీనికి కూడాను మనం ప్రత్యామ్నాయంగా ఏం వాడాలి? ఎలక్ట్రికల్ స్టవ్లు వాడాలి. ఎలక్ట్రికల్ కుక్కర్ ద్వారా రైస్ వండుకోవాలి, ఎలక్ట్రికల్ స్టవ్ ద్వారా వాడుకోవాలి. లేదా గ్యాస్ కూడా మనం ఇప్పుడు నెలకి ఎంత వాడతాం? ఒక మధ్యతరగతి కుటుంబంలో అయితే నాకు తెలిసి ఒక నెలకి ఒక సిలిండర్ వాడుతూ ఉన్నారు. అట్లాగే చిన్న కుటుంబం అయినా 2 నెలలకి 3 నెలలకి ఒక సిలిండర్ వాడుతూ ఉన్నారు. ఈ వాడకాన్ని కూడా మనం తక్కువ చేయడం కూడా మన చేతిలోనే పని. మా అక్క చెల్లెళ్ళకి నేను కోరుకునేది ఒక్కటే, అమ్మలారా, అక్కలారా, మీరు కూడా ఆలోచించండి. ఇవాళ సైన్యం ఒక పక్క, అట్లాగే మనకున్నటువంటి నావికా దళం ఒక పక్క, వైమానిక దళం ఒక పక్క, మనకున్నటువంటి డిఫెన్స్ వాళ్ళు ఒక పక్క, అట్లాగే ప్రభుత్వ పరంగా నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ ఒక పక్క, మనల్ని అందరికీ కూడా కాపలా కాస్తూ మనకు మీద యుద్ధోపరి మన మీద మిసైల్ పడకుండా, యుద్ధం వచ్చినా కూడా మనం సురక్షితంగా ఉండాలని చెప్పని ప్రాణాలొడ్డి పోరాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ గ్యాసు ఇవన్నీ కూడా నిక్షేపాలన్నీ కూడా మనకి ఇబ్బంది జరుగుతాయేమో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. మనవంతు మనం కూడా ఆలోచించండి అక్కలారా, చెల్లెళ్ళారా. మనం రోజు కూడా అన్నం తింటూ ఉన్నాం.
ప్రతి ఇంట్లో కూడాను 2-3 కూరలు చేసుకుంటా ఉన్నాం, లేదా 4 కూరలు చేసుకుంటా ఉన్నాం. దానికి గ్యాసు వంటగదిలో ఒక అరగంటలో చేసేటువంటి ఏ అయితే ఈ వంటకం ఉందో దీన్ని 4 రకాలుగా చేసుకుంటున్నారు. డబ్బుండే వాళ్ళు ఉంటే పంచభక్ష పరమాణులలాగా 5, 6, 7 కూరలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఇన్నిటిని కూడా ఈ యుద్ధ వాతావరణం ఆగిపోయేంత వరకు మనం మానేసి ఒక అన్నం మాత్రం లేదా ఒక్క కూర మాత్రమే తీసుకుని మనం బతికేదానికి మాత్రమే తినే విధంగా మన ఇంట్లో వాళ్ళందరం కూడాను ఈ యొక్క ఆలోచించగానే ముందుకు వెళితే అదే గ్యాస్ ఏదైతే 1 నెల 2 నెలలు వాడుతున్నామో అది 4 నెలల్ని వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ పొదుపు చేసేది ఒక్క లక్ష్మీదేవి లాంటి అక్క చెల్లెళ్ళు మీరు, మీకే మీ చేతిలోనే ఉంది ఈ పని. కాబట్టి గ్యాస్ వాడకాన్ని కూడా పరిమితం చేసి చాలా ఒక్క పూట ఒక వంట అంటే అన్నము కూర ఒక్కటే. అదే మాంసాహారులు అయితే అన్నము లేకపోతే ఒక నాన్ వెజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా రొట్టెలు తినేవాళ్ళు ఉంటారు, అంటే రొట్టె ఒక కూర చేసుకున్నప్పుడు మనకు గ్యాస్ని ఆదా చేసుకునేదానికి అందరం కూడా ఆలోచన చేయొచ్చు. ఇదే కాకుండా మనం ఎలక్ట్రికల్ స్టవ్లు వాడచ్చు, ఎలక్ట్రికల్ కుక్కర్లు వాడచ్చు. వీటన్నిటినీ కూడా ఆలోచించి గ్యాస్ని ఎక్కువ వాడకుండా తక్కువ చేసి వాడుకున్నప్పుడైతే మనకు దిగుమతి కూడా వచ్చినటువంటి గ్యాస్ని కూడాను భవిష్యత్తులో కూడా ఈ యొక్క వాడకాన్ని తగ్గించుకుంటే మన విదేశ మారక ద్రవ్యం ఏదైతే ఉందో మనం డాలర్లతో కట్టి ఏదైతే తెచ్చుకుంటున్నామో వాటినన్నింటినీ కూడా మిగిలించుకొని ఈ దేశానికి మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారికి చేయి కలిపి మనం కూడాను యుద్ధంలో మనకు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి మనందరం కూడా కలిసి ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో ఈ రోజున్న పరిస్థితిని గుర్తుంచుకొని ఈ యొక్క చమురు ధరలు కావచ్చు, గ్యాస్ యొక్క నిక్షేపాలు కావచ్చు, ఏదైతే ఈ సంపద ఉందో ఆ సంపదని తక్కువ చేసి ఎక్కువ వాడకుండా మిగులుదలగా పొదుపుగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా భవిష్యత్తులో యుద్ధం జరగాలనేటువంటి ఆలోచన అయితే లేదు, యుద్ధం ఆగిపోవాలనే ఆలోచనలోనే ఉన్నారు అందరం కూడాను. కానీ ఒకవేళ ఏదైనా కానీ జరగరాని జరిగి పొడిగించినప్పుడు మనం ఈ పొదుపు చర్యని పాటిస్తే తప్పకుండా మనం కూడాను ఈ భారతదేశంలో మన అందరం కూడాను మెరుగైనటువంటి పరిస్థితి తీసుకురావచ్చు. అట్లాగే ప్రభుత్వానికి సహకరించినటువంటి వాళ్ళు అవుతాం, ప్రతివాడు పట్టెడు అన్నం తినేదానికి ఉపయోగపడతాం అన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో లాక్డౌన్లు కూడా చేశామన్నాడు, గతంలో చేశామన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో లాక్డౌన్ చేస్తానని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా చెప్పలేదు. గతంలో మనం అందరం కలిసి ఉన్నాం, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఐకమత్యంగా అందరం కలిసి పోరాడాము. కాబట్టి ఆ యొక్క విపత్తు నుంచి బయటపడగలిగాము. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే రాబోయేటువంటి రోజుల్లో మనందరం కూడా కలిసి అదే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో చెప్పినటువంటి మాటని వక్రీకరించి మీడియా కావచ్చు లేకపోతే వేరే విధ భావంతో అర్థం చేసుకుని వాళ్ళు మాట్లాడాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తారు.